నిజామాబాద్ నగర్ ప్రజలకి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి నాతో పాటు ఉన్నటువంటి వేదికపై ఉన్నటువంటి మా మహిళా కార్యకర్తలందరికీ కూడా నమస్కరిస్తూ మొన్న మన నగర ఎమ్మెల్సీ కవితక్క గారు ఏదైతే పసుపు బోర్డు మీద ప్రెస్ మీట్ పెట్టారో దాన్ని తమకనుగుణంగా మార్చుకొని వక్రీకరించి మళ్ళీ దానిపైన ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పేలడం అనేది చాలా అమానీయంగా ఉంది. నిజంగా చాలా అంటే చాలా అసలు ప్రెస్ మీట్ పెడితే ఏ విధంగా మాట్లాడాలనేది కవితక్కను చూసి నేర్చుకోవాలి వాళ్ళు. ఎందుకంటే కవితక్క ఇప్పుడే కాదు, మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు, ఎన్నోసార్లు అక్కగారు మీటింగ్ పెడితే ఖచ్చితంగా తాను ఏదైతే చేసిందో అదే 100% చెప్తారు. అది కూడా చాలా హుందాతనంతో చాలా గౌరవంగా ఎవరినైనా మాట్లాడుతూ చక్కగా వివరణ ఇచ్చే అలవాటు అక్కకు ముందు నుంచి కూడా ఉంది. ఎప్పుడు కూడా అగ్రెసివ్గా మాట్లాడడం కానీ, ఒకరిని అవమానించినట్టు మాట్లాడడం కానీ ఏ ప్రెస్ మీట్లోనూ కూడా చెయ్యలేదు. ఇది ఫస్ట్ పాయింట్, అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఇది నేర్చుకోండి అందరు కూడా. ఎందుకంటే ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేస్తారు, అది పద్ధతి కాదు. మీరు ప్రెస్ మీట్ అంటే ఏంటి, చెప్పేది ఏది చెప్పాలనుకుంటున్నామో, వాళ్ళ వల్ల ఏది తప్పు జరిగింది లేదా మనమేం కావాలని కోరుకుంటున్నాము అవన్నీ చెప్పడానికే ప్రెస్ మీట్. మొత్తం ప్రెస్ మీట్ది మీనింగే మార్చేసి ఇష్టానుసారంగా మా గురించి, మా ఎంపీ గారి గురించి, మీ ఎంపీయే కాదు అందరి ఎంపీ, ప్రజలందరూ నాయకులు ఎన్నుకోబడ్డటువంటి ఎంపీ మాకు సరైనటువంటి చెయ్యలేదు కాబట్టి అందరు కూడా ఆయన క్వశ్చన్ చేసే అధికారం అందరికి కూడా ఉంది. తను ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి తను అడిగింది, దాంట్లో తప్పేం లేదు. కానీ దాన్ని మీరు వక్రీకరించి మాట్లాడడం అనేది మీ స్థాయిని తగ్గించుకుంటున్నారు, అనవసరంగా మీ స్థాయిని పారేసుకుంటున్నారు. అసలు ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్న మనిషికి అసలు మీరేంటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది, అసలు మీ స్థాయికి అది సూట్ అవ్వదు. మీరు మాట్లాడాలి, నిజంగానే మీరు ప్రజల సైడ్ ఉన్నారు, మీరు నిజంగానే ప్రశ్నించాలనుకుంటున్నారు పార్టీ వాళ్ళని అనుకున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు ప్రజలకు కావాల్సినవి చేస్తున్నారా లేదా, మరి వాళ్ళు పెన్షన్లు అన్నారు, హామీలు అన్నారు, గ్యారంటీలు అన్నారు, అవి అమలవుతున్నావా లేదా, వాటి మీద పెట్టండి ప్రెస్ మీట్, రోజు పెట్టండి, రోజు మాట్లాడండి. మరి దానికి వాయిస్ రాదే, దాని గురించి ఒక్కసారన్నా సంవత్సరంన్నర అవుతుంది ఒక ప్రెస్ మీట్ అన్నా పెట్టలేదే మీరు. కవితక్క రావడం మొదలు మీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి, మీ కింద ఉన్నటువంటి భూమి కదిలిపోతుంది. ఇంకా తెల్లారే ఖచ్చితంగా మేము ఇప్పుడు ఈ 5 years నుంచి చూస్తున్నాం కదా, కవితక్క వచ్చింది అది అడవాయి వెంటనే తెల్లారి ప్రెస్ మీట్ పెట్టేస్తారు. ఎందుకు పెడతారు, వాళ్ళల్లో భయం. అక్క వచ్చింది అని అంటే 100% పబ్లిక్ నజర్ అంతా కూడా అక్క మీదనే ఉంటుంది. తనంతా చరిస్మా తనది, తను అందరు ప్రజల గుండెల్లో అంత నిండుకుపోయింది కాబట్టి, అడుగడుగున నీరాజనాలు పడతారు కాబట్టి, మరి కవితకు వచ్చింది అనగానే తను ఏదో ప్రజలను పూర్తిగా తన సైడు చేసుకుంటుందేమో, మళ్ళీ మా అరవింద్ గారి పరిస్థితి ఏంటి అన్న భయంతో మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అది కరెక్ట్గా తెలుస్తోంది. మీరు ప్రెస్ మీట్ చూడండి, అక్క ఏం మాట్లాడిందో చూడండి. ప్రతి అడుగడుగున్న గౌరవ ఎంపీ అరవింద్ గారు అనే మాట్లాడింది తప్పితే ఎక్కడ కూడా తనను కింద చేసి మాట్లాడలేదు. మరి తను తెచ్చిన పసుపోటిని కూడా మేము సంతోషంగా ఆహ్వానిస్తున్నాం, మేము సంతోషంగా వెల్కమ్ చేస్తున్నామని చెప్పింది. ఎక్కడ కూడా తను చేయలేదు. తను చెప్పాలనుకుంది ఏంది, తను చేసిన వల్లనే రాలేదు, మేము కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా కష్టపడ్డాను అని చెప్పింది, కృషి చేశానని చెప్పింది. ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర వెళ్ళాం ఇవో సాక్ష్యాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా ఈవెన్ మోడీ గారిని కలిసింది కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సాక్ష్యాలతో సహా ఎవరెవరిని కలిసాము ఇగో ఇవన్నీ కూడా మొన్ననే మీడియా మిత్రులందరికీ కూడా పేపర్లు ఇచ్చింది తను. ఇవన్నీ కూడా చెప్పింది, చూపించింది. ఇది అందరికీ కూడా అధికారం ఉంది ఈ విధంగా చెప్పుకోవడం. తను చేసిన కృషి ఇది. బరాబర్ చెప్పుకుంటుంది, బరాబర్ వస్తుంది, బరాబర్ మాట్లాడుతుంది. దానికి మీరెవ్వరు కూడా అడ్డు చెప్పడానికి వీలు లేదు. ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా చెప్పచ్చు. ఇందులో ఏదన్నా అబద్ధం ఉందంటే మీరు మాట్లాడండి, అంతే తప్పితే వచ్చింది ఏవో చెప్తుంది నువ్వు చేసినావా అని అంటే, తను అధికారంలో ఉన్నప్పుడు, తను ఫీల్డ్లో ఉన్నప్పుడు అసలు మీరు ఎవరు అధికారంలోనే లేరు. ఈవెన్ నువ్వు అసలు కార్పొరేటర్వి కూడా కాదు, తను ఎంపీ కూడా కాదు, అసలు మీరు ఎవరు ఫీల్డ్లోనే లేరు, రాజకీయంలోనే లేరు. తర్వాత వచ్చిన వాళ్ళు మీరంతా కూడా. మరి తను చేసుకున్నది తను చెప్పుకోవడానికి ఏంది, చెయ్యని వాళ్ళు కూడా చేసినామని చెప్పుకుంటున్న రోజులు ఇవి. తనైతే స్వయంగా కష్టపడ్డప్పుడు చెప్పుకోవద్దని మీరు ఎలా అంటారు, ఎట్లా మాట్లాడిందని మీరు ఎలా నిలదీస్తారు. ఇలా 100% నిజాలు ఉన్నాయి కాబట్టే తను అంత ధైర్యంగా వచ్చింది.
తను ఎవరెవరితో అప్పుడు కలిసి చేసిందో ప్రశాంత్ రెడ్డి గారు, బాజిరెడ్డి గారు వాళ్ళందరినీ కూడా కూర్చుండబెట్టుకొని తనంత ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టింది, న్యాయంగా మాట్లాడింది. అది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ప్రెస్ మీట్ అంటే నువ్వు సుతిలీలు ఇచ్చినావా, నువ్వు బ్యాగులు ఇచ్చినావా అడగడం కాదు. అసలు ఏంటి పాయింట్ అనేది నీకు అర్థమయ్యి ఉంటే అసలు ప్రెస్ మీటే పెట్టకపోయేవాళ్ళు మీరు. తను న్యాయబద్ధంగా చేసింది కాబట్టే తను ఏదైతే 2014లో ఎంపీ అయిన తర్వాత అప్పుడున్నటువంటి రైతన్నలకు అందరినీ మాట్లాడి పసుపు బోర్డు మనకు ఎంత అవసరమో తెలుసుకుంది కాబట్టే తను ఎంపీ అయిన నెలకే ప్రతి ఒక్కరికి కూడా తిరగడం జరిగింది. ఇందులో మొత్తం 20 పాయింట్లు ఉన్నాయి. ఎక్కడెక్కడ వెళ్ళింది, ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరెవరితో మాట్లాడింది, మరి ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నారు, ఆ 5 ముఖ్యమంత్రులు ఏమన్నారు, వాళ్ళతోని ఎక్కడెక్కడ లెటర్స్ రాసింది అన్నీ కూడా సాక్ష్యాలతో సహా మనం చూడడం జరిగింది. అవన్నీ కూడా తప్పులు కాదు కదా, మొత్తము టైమింగ్స్తో సహా డేట్స్తో సహా ఇందులో ఉన్నాయి. మరి దాన్ని చేసింది కృషి అన్నారా? అసలు పసుపు బోర్డు అవసరమా లేదా, అసలు ఇక్కడ ఎంతవరకు పసుపు పండుతుంది, అసలు ఏ రకాలు మన దగ్గర తెలంగాణలో మన అంకాపూర్లో పండుతుంది, మన నిజామాబాద్లో పెట్టడానికి ఏంటి మన దగ్గర ఉన్న స్కోపు, అవన్నీ కూడా ఫస్ట్ వాళ్ళ వరకు అవగాహన చేరవేసిందే కవితక్క. అవునా కదా? ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయం. అప్పుడు అంతకుముందు అరవింద్ లేరు చెప్పడానికి, ఎంపీ గారు ఎవరు లేకుండ్రి. పసుపు బోర్డు గురించి అక్కడ వరకు తీసుకెళ్ళిన గొప్పతనం కృషి ఏదైనా ఉందంటే అది 100% కవితక్క గారిదే. తను ఇక్కడి నుంచి మొత్తం రీసెర్చ్లు చేసి ప్రతి ఒక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ రకం పండుతుంది, ఏ రకం పండదు, ఈ రకం పండితే మనకి ఎంత లాభం వస్తుంది, బయట నుంచి ఎంత ఎగుమతి చేసుకుంటున్నాం, మన నుంచి ఎగుమతి చేయడానికి మనకి ఎంతవరకు స్కోప్ ఉంది, బయట నుంచి దిగుమతి మనకి ఎంతవరకు అవసరమా అనవసరమా, మనకు మద్దతు ధర ఎంత వస్తుంది, ముందు ముందు ఎంత రావాలి, ప్రతి ఒక్క దాని మీద రీసెర్చ్ చేసింది కాబట్టి మరి అదంతా స్కోప్ ఉన్నప్పుడు మన దగ్గర పరిశ్రమలు రావడానికి ఇంత మంచి ల్యాండ్స్ ఉన్నాయి, మన దగ్గర ఇంత స్కోప్ ఉంది, స్పైస్ పార్క్ పెట్టడానికి ఇంత స్కోప్ ఉంది. తప్పకుండా దీనివల్ల మన తెలంగాణకి అలాగే ముఖ్యంగా మన నిజామాబాద్కి చాలా ఆర్థికంగా మనం బలంగా నిలదొక్కునే అవకాశం ఉందని చెప్పేసి అక్క ఆ రోజు అవన్నీ అవగాహన కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి వాళ్ళందరికీ కూడా దీని గురించి చర్చించి వీళ్ళందరికీ అవగాహన చేసిన తర్వాతనే అప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడి వరకు రావడం జరిగింది. అరవింద్ గారు ఏం చేశారు, తను ఏమంటుంది, అరవింద్ గారు కూడా తిరిగి మీకు చెప్పుకోలేదు. ఎందుకు చెప్పుకోరు? చెప్పుకోమనండి. ఇగో నేను పలానా దగ్గర పోయినా నేను చేసిన 5 రోజులల్లా పసుపు బోర్డు తెస్తా అని చెప్పి రాసి ఇచ్చిన మనిషి 5 సంవత్సరాలకు అది కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఇది ఒక స్టంట్ చేస్తున్నారు తప్పితే దాంట్లో ఎంతవరకు నిజం ఉందో మాకు ఇప్పటివరకు కూడా నమ్మబుద్ధి అవుతలేదు. ఎందుకనంటే నిజంగానే పసుపు బోర్డు వాళ్ళు డిక్లేర్ చేశారు, వర్చువల్గా ఇనాగ్రేషన్ చేయాల్సిన అవసరం లేకుండే ఒక రూమ్లో కూర్చొని. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రజాప్రతినిధులు లేరా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళు లేరా, వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాల్సినటువంటి అవకాశం అది అవసరం లేదా వాళ్ళకి, ఎంపీ గారికి? వాళ్ళు మాత్రమేనా ఓన్లీ బీజేపీ ఇచ్చింది, బీజేపీ వాళ్ళదేనా అది పసుపు బోర్డు? ప్రజలకు అందరికీ రైతన్నలందరి కోసం కాదా తీసుకొచ్చింది? మరి అందరితో కలుపుకొని పోవాలన్నా లేదా? మరి ఇంతవరకు కష్టపడ్డ వాళ్ళని కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నదా లేదా? అందరికీ కూడా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉన్నదా లేదా? మనం ఒక చిన్న పండగ ఇంట్లో చేసుకుంటేనే చుట్టుపక్కల వాళ్ళనే కాదు ఎక్కడి నుంచో చుట్టాలని పిలుచుకుంటాం. ఎందుకోసం? దాన్ని 10 మంది దృష్టిలో తీసుకెళ్ళాలి, మాకంతా కూడా మంచి జరగాలని. అదే మంచి మనసుతో నువ్వు చేసి ఉంటే తప్పకుండా ఈరోజు అందరినీ పిలుచుకొని చాలా ఆర్భాటంగా ఉన్నాయని ఫ్లెక్సీలు పెట్టి చేసేవాళ్ళు. అసలు ఏమీ చేయలేదే. మరి అట్లా రూమ్లో కూర్చొని వర్చువల్గా ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది? ఇది అందరూ, నేనే కాదు, నిన్న రివ్యూ మీటింగ్లో మొన్న జూపల్లి కృష్ణారావు మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కూడా ఈ క్వశ్చన్ వేయడం జరిగింది. ఆ విధంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది మేమే కాదు, కేవలం కవితక్కనే కాదు, ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ సామాన్య మానవుడు కూడా అడుగుతున్నాడు ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది. మరి నిజంగానే పసుపు బోర్డు తెచ్చినవైతే నీకు ఎందుకంత ఇది లోపల చేసుకోవడానికి? బహిరంగ చెప్పండి. 5 ఏళ్ళు నువ్వు కష్టపడ్డావు, 5 రోజులలో తెస్తా అన్నది నీకు 5 సంవత్సరాలు పట్టింది. అది కూడా ఎంతవరకు నిజమో మాకు ఇప్పటికి కూడా నమ్మబుద్ధి అవుతలేదు. అందుకనే ఏదన్నా ఉంటే ఓపెన్గా చెప్పాలి, ఓపెన్గా చెయ్యాలి, అందరిని కూడా కలుపుకొని పోవాలి. అక్క అన్నది కదా అని చెప్పేసి అక్కకు రివర్స్గా ఏదో మాట్లాడాలి. తను అన్నది త్రిముఖ వ్యూహంగా వెళ్ళాలని చెప్పేసి దాంట్లో తప్పేముంది? మద్దతు ధర కోసం తను అప్పటి నుంచి పాకులాడింది, అదే మద్దతు ధర చెప్పింది. ఎగుమతి మనది ఎక్కువ కావాలి, దిగుమతి చీప్, మన పసుపు ఏదైతే తెప్పించుకుంటున్నాం అదంతా కూడా ఇక్కడికే
మొత్తం క్లోజ్ కావాలని చెప్పింది. అప్పటి నుంచి కూడా అదే అడుగుతుంది, అదే మాట చెప్పింది. మరి ఇక్కడ ల్యాండ్ అవన్నీ కూడా అప్పుడు తన ఎంపీగా ఉన్నప్పుడే వేల్పూర్లో ప్రశాంత్ అన్న గారి కాన్స్టిట్యూషన్లో తను 45 ఎకరాలు తీసుకోవడము, దాని గురించి కావాల్సిన పనులన్నీ కూడా రెడీ చేసి పెట్టినాము. ఇప్పుడు కావాలంటే ల్యాండ్ వాడుకోమని కూడా తను స్వాగతిస్తుంది కదా. అంత బ్రాడ్ మైండెడ్తో తను ఉన్నప్పుడు మీరెందుకంత చీప్గా మాట్లాడతారు? నాకు అర్థం కాదు. మీకు అంతకన్నా అవగాహన, అంతకన్నా మంచి మనసు లేదు, అంతకన్నా ఎక్కువ మీరు ఆలోచించలేరు తనలాగా బ్రాడ్గా. రమ్మంటుంది కదా, 45 ఎకరాలు వాడుకొని పరిశ్రమలు తీసుకురండి అని చెప్తుంది కదా, స్వాగతిస్తుంది కదా మీ అందరినీ. అంత మంచి మనసు మీకుంటే కదా. దాన్ని వక్రీకరించి ఏమైనా కమిషనర్లు తీసుకుంది, జైలుకు పోయి వచ్చింది, తప్పేముందండి? తప్పేముంది? ఎవరైనా కూడా రాజకీయ కుట్రలకి ఎవరైనా కూడా బలి కావాల్సిందే. ఇప్పుడున్న ప్రభుత్వాలే అట్లున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ కుట్ర చెయ్యాలి, తీసుకుపోయి అందరినీ దోసేయాలి. అసలు ఎవరిని ఒక క్వశ్చన్ అడగనిస్తలేరు, ఇదేందని మాట్లాడనిస్తలేరు. ఏదేమైనా సరే ఏదైనా అడిగినామా అనంటే చాలా జైలుకి అని పట్టుకుపోతున్నారు. జైలుకు పోయేసినంత మాత్రాన ఆమె నిజంగా తప్పు చేసిందని ఎవరండి నిరూపించింది? 100% ఆమె ఆరోగ్యవంతంగా ఉంది, 100% చాలా బాగుంది. తన మాటలు ఇంత కూడా తడబాటు లేదు. అప్పుడు ఎలా ఉందో మా అక్క మకుడం రేణి మహారాణిలా ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఉంటుంది కూడా. ఆమె చరిష్మా ఎక్కడికైనా తగ్గదు. ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా ఎన్నో ప్రెస్ మీట్లు పెడతాం, ఇట్లాగే మాట్లాడుతుంది అక్క. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఖబర్దార్ ఇంకోసారి వ్యక్తిగతంగా వక్రీకరించి మాట్లాడితే మాత్రం మేము ఊరుకోం. పెట్టండి, మీకు ఏం కావాలని అడగండి, ఏ విధంగా అడగాలని అడగండి. అంతే తప్పితే చీప్గా మాట్లాడడం, ఆ చీప్ మెంటాలిటీ మీకే అర్థమవుతుంది కావచ్చు, కానీ అది ఎవ్వరు కూడా హర్షిస్తలేరు. అది చూసినప్పటి నుంచి ఇప్పటికన్నా అర్థం చేసుకుంటారని నేను ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మా సోదరి వాళ్ళందరూ కూడా, అందరూ కూడా, మేమే కాదు ప్రతి మహిళ కూడా ఇవన్నీ చూసిన తర్వాత అందరూ బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ఏంటిది, ఏం ప్రెస్ మీట్లు పెట్టడం ఇది? తాను మాట్లాడిన దానికి మీరు వక్రీకరించిన దానికి అసలు దేనికి కూడా పొంతనలేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా పోయొచ్చింది, అవన్నీ కూడా మాట్లాడొచ్చింది తను. మరి అరవింద్ గారు చేసిండ్రు అన్నప్పుడు మరి అవన్నీ కూడా చెప్పండి మాకు. మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టండి. ప్రెస్ మీట్ పెట్టి కవితక్క అట్లా అన్నదంట, వీళ్ళు ఇట్లా అన్నారంట అనేది కాదు మీరు చెప్పాల్సింది. కవితక్క ఏదైతే తన కృషి ఏదైతే చేసిందో, ఎట్లయితే చెప్పిందో, ఇవన్నీ కూడా చూపించుకుంటే ఏదైతే మాట్లాడిందో మీరు కూడా అలా ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా చూపించండి, ఇవన్నీ కూడా మాట్లాడండి. అప్పుడు కూడా ప్రజలు నమ్ముతారు. వాళ్ళొకసారి మంచి ప్రోగ్రాం పెట్టండి, పెద్దగా అందరినీ ప్రజాప్రతినిధిని పిలిపియండి, పెద్దగా వర్చువల్గా కాదు, అందరితో కొబ్బరికాయలు కొట్టియండి. అసలు పసుపొడి ఏడబెడుతున్నారు, ఏడుంది మీకు జాగా, ఎక్కడింది? జనతా ఫండ్ తీసుకొచ్చినావు ఏంటి? అదంతా అసలు లెక్క పత్రం అంతా కూడా చూపించిన రోజే అది మేము నమ్ముతాం. ఖబర్దార్ ఇంకొకసారి కవితక్క జోలికి రావడం కానీ, ఇట్లాంటి వక్రీకరించి మాట్లాడడం కానీ, ఇట్లాంటివన్నీ చీప్ మెంటాలిటీ మాటలు కానీ మాట్లాడడం మాత్రం కాదు. అరవింద్ గారు తల్లిచాటు బిడ్డ అని చెప్పింది కానీ వేరే విషయం మాట్లాడలేదు. నువ్వు మాట్లాడతావు, మీ నాయన నీకున్నారా? మా అమ్మ నాయనలు అందరికీ ఉన్నారు. మీ నాయన అని కాదు, మాజీ ముఖ్యమంత్రి అని మాట్లాడండి. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం తెలియదా? వెల్ ఎడ్యుకేటెడ్స్ కదా మీరు, మీకు బాగా తెలుసు కదా అన్నీ. మరి ఇదేనా పద్ధతి? ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం? ఖబర్దార్ ఇలాంటి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడాలనుకోండి, మేము అంతకన్నా ఎక్కువ తెగించి మాట్లాడతాం. మేము సభ్యత సంస్కారం గలవాళ్ళం. మాకు అక్కైనా, మా ముఖ్యమంత్రి గారైనా, మా అన్నగారైనా, ఎవరైనా కూడా మాకు మంచిగానే మాట్లాడాలని చెప్పిండ్రు తప్పితే మీలాగా మాట్లాడాలనుకుంటే అందరూ కూడా మాట్లాడతాం. మాకేం నోర్లు తక్కువ కాదు ఇడ. ఇంకోసారి మాత్రం ఇట్లాంటి అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి జైలుకి వెళ్ళింది, ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, ఇట్లాంటి పిచ్చేషాలు మాత్రం మీరు అయ్యొద్దు. 100% పర్ఫెక్ట్ ఉన్నది మా అక్క. మీరు ఎక్కడికన్నా రమ్మనండి. ఇవన్నీ కూడా లేకపోతే అప్పటి నుంచి కూడా ఈవెన్ కేటీఆర్ అన్న కానీ, మన కవితక్క గారు కూడా కానీ, అంత బాగా మాట్లాడేటువంటి క్యాండిడేట్స్ మీ పొలిటికల్లోనే ఎవరైనా ఉన్నారంటే తీసుకురండి, డిబేట్కి కూర్చుందాం, ఎవరేం మాట్లాడతారో చూస్తా. అసలు వాళ్ళ లాంటి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, ఏదైనా సబ్జెక్టు మీద వాళ్ళకున్నంత అవగాహన కానీ ఏ రాజకీయ నాయకుడికి లేదు. దానికి మేము ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాం. కవితక్క అయినా సరే, కేటీఆర్ అన్న గారు అయినా సరే, ప్రతి ఒక్కరు అంటారు. ఇప్పటికీ కూడా ఐటీ మినిస్టర్ అంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా కేటీఆర్ అన్న గారిని అందరు గుర్తుపెట్టుకుంటారు. అది వాళ్ళ సంస్కారం, వాళ్ళ ఎడ్యుకేషన్. అంత బాగా మాట్లాడతారు వాళ్ళు. అదంతా పక్కన పెట్టేసిండ్రు వాళ్ళని. అందుకనే కవితకు వచ్చిందగానే ప్రెస్ మీట్ పెట్టేస్తారు. వాళ్ళకి భయం, అమ్మో అక్క వచ్చింది, ఇక ఏదో జరుగుతుంది అన్న భయం ముందు లోపల నుంచి గుండెలో పరిగెత్తుతూ ఉంటుంది. ఇంకోసారి మాత్రం ఇలాంటివి మళ్ళీ జరగొద్దు. ఏదన్నా ఉంటే సరిగ్గా మాట్లాడడం నేర్చుకోండి. ఖబర్దార్ ఇంకోసారి కవితక్కని ఏ విధంగా అయినా వక్రీకరించి, ఇంకా ఇప్పుడు ఏది
మార్ఫింగ్ కూడా అనవసరంగా ఆ కవితక్కను వేరే వాళ్ళ ఫోటోలకు మార్ఫింగ్ చేసి ఆ విధంగా కూడా చేయడం న్యాయం కాదు అది. మేమందరం పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, ఇది సైబర్ నేరంగా నేను భావించి మీరు తప్పకుండా దీనిలో చర్యలు తీసుకోవాల్సిందిగా నేను పోలీస్ యంత్రాంగానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అది ఏది ఫోటో చూస్తుంది అన్నట్టుగా ఏదో క్రికెట్ ఆడే పిల్లల ఫోటోలకి అక్కగారి ఫేస్ని తగిలించి మార్పింగ్ చేయడం అనేది చాలా 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 నీచమైనటువంటి పనులు. ఇంతకు దిగజారొద్దు. మీకు ఏదన్నా ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి, ఎలక్షన్ టైంలో ఎదుర్కోండి, తప్పితే క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తాం. మీరు ఏది చేయాలనుకున్నా కూడా అది ఎక్కడ కూడా అది సక్సెస్ అవ్వదు. 100% అక్కనే తక్కువయ్యేది ఏమీ లేదు. ఈ విధంగా మార్పింగ్ చేశారు చూడండి. ఎంత అసభ్యకరమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ వాళ్ళకే చెల్లుతాయి, కానీ ఇవన్నీ మాకు మాత్రం ఇవన్నీ కొత్తగా చూసి నేర్చుకుంటున్నాం. ఇవన్నీ నేర్చుకొని ఇక మేము కూడా స్టార్ట్ చేయాల్సి వస్తుందేమో. మరి ఇక్కడికే వీళ్ళు స్టాప్ చేయకపోతే మాత్రం ఇవన్నీ మేము కూడా చేయాల్సి వస్తుంది. ఖబర్దార్, ఇక్కడ నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడితే బాగుంటుందని సభాముఖంగా పాత్రికేయుల ముఖంగా వాళ్ళకి నేను తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కవితక్క, జై కవితక్క. చేసినటువంటి ప్రెస్ మీట్కి మేము ఈరోజు మహిళలందరం కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. నిజంగానే పసుపు బోర్డు గురించి గత 5 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి 5 రాష్ట్రాలు తిరిగి ముఖ్యమంత్రుల్ని విన్నపించి ఇవాళ మేము ప్రూఫ్స్ లేకపోతే అక్కగారు కానీ మేము కానీ ఇలా మాట్లాడే వాళ్ళం కాదు. అన్ని ప్రూఫ్స్తో సహా మేము ఇక్కడికి రావడం జరిగింది. 5 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి రిక్వెస్ట్ చేసి మొత్తం చెట్టు పెట్టినాక పండ్లు తెంపుకుంటామంటే అది కరెక్ట్ కాదు. చెట్టు పెట్టింది, పునాది వేసింది కవితక్క అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలి, కానీ మనకు నోరుంది కదా అని చెప్పి ఇష్టారోగ్యంగా మాట్లాడతామంటే ఎవరు కూడా ఒప్పుకోరని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరికన్నా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే ఉన్నది. రైతుల పట్ల చిత్తశుద్ధితోటి వాళ్ళకి 24 గంటల కరెంటే కానివ్వండి, రైతు బంధు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గౌరవ కేసీఆర్ గారిదని చెప్తా ఉన్నాము. ఇండస్ట్రీలు తీసుకురండి. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉండి మన రాష్ట్రానికి ఇండస్ట్రీలు తీసుకొచ్చినట్టయితే ప్రజలకు ఎంతో ఉపయోగపరంగా ఉంటుంది. ఏదైనా అభివృద్ధి చేసి మాట్లాడాలి, కానీ అభివృద్ధి గురించి మాట్లాడండి. అట్లాంటి మాటలు మాట్లాడాలి, కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాత్రం మా మహిళా సోదరిమణులు ఎవ్వరు కూడా ఊరుకోరు. ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన అందరికీ కూడా రైతులకి తెలుసు, అటు ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు. పసుపు బోర్డు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కవితక్క. ఎందుకంటే పునాది వేసిందే కవితక్క, పసుపు బోర్డు గురించి ప్రయత్నం చేసిందే అక్క. కాబట్టి మీకు మరోసారి ఇలాంటి మాట్లాడితే ఊరుకోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మా ప్రెస్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఒక చిన్న లీడరు గాలి మాటలు మాట్లాడుతుంది. తన నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాను. కవితక్కను మరోసారి విమర్శిస్తే కనుక ఊరుకునేలేదు. నోరు అదుపులో పెట్టుకో, ఖబర్దార్. మనం పసుపు బోర్డుకి మేము స్వాగతిస్తున్నాము. మన అరవింద్ గారు పసుపు బోర్డు తీసుకురమ్మంటే పసుపు బోర్డు మీద చిత్తశుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ దాని మీద శుద్ధి పెట్టకుండా మహిళలని మాడిఫై చేస్తే దాని మీద శుద్ధి పెడుతున్నాడు. పబ్లిక్ అంతా కూడా నిన్ను ఎందుకు ఎన్నుకున్నారు, అభివృద్ధి గురించి ఎన్నుకున్నారు, కానీ మహిళల ఫోటోలు మాడిఫై చేయమని ఎన్నుకోలేదు. దాని మీద దృష్టి పెట్టండి. మరొకసారి ఇలాంటి ఫోటోలు మాడిఫై చేస్తే మాత్రం ఊరుకునే లేదు. వెంటనే మీరు కవితక్క గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాను. ఈ గల్లీ లీడర్ ఉంది, దానికే ఆమె ఈ గల్లీ లీడరు తనకు గల్లీలో ఎలాంటి సమస్యలున్నా పట్టించుకోదు. మొన్న గల్లీలోకి వెళ్తే దాన్ని చెప్పుతో కొట్టడం కంటే తక్కువ ఉండేది. అలాంటి మనిషి కవితక్క గురించి మాట్లాడుతుందంటే నీకంత అర్హత లేదు, హక్కు లేదు. ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. మరొకసారి మాట్లాడితే ఊరుకునేదే లేదు. పసుపు బోర్డు అరవింద్కి చిత్తశుద్ధి ఉంటే పసుపుకు క్వింటాల్కి 15,000 మద్దతు ధర ప్రకటించాలని బాండ్ పేపర్ అరవింద్ని డిమాండ్ చేస్తున్నాం మేము. తెలంగాణ.
నాయకురాలు స్రవంతి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్సీ కవితక్క మీద మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఒక ఎలాంటి స్థాయి లేని స్రవంతి రెడ్డి వీధి కుక్క మురిగినట్టు ఆమె వీధి కుక్క మురిగినట్టు మురుగుతున్నది. ఆమెకు పార్లమెంట్ ఏం తెలుసు, ఆమెకు ముఖ్యమంత్రి మాకు తొలి ముఖ్యమంత్రి కూతురు మా కవితక్క గురించి ఏం తెలుసు. మరి 2014లో ఈ గుండు అరవిందు ఎలాంటి మరి పార్లమెంటు కోలేడు, అలా నానసాటుకు ఇప్పుడు అంటున్నాం ఆయన నానసాటుకు జాగున్న వ్యక్తి ఈ గుండు అరవిందు. 2014లో ఎలాంటిది కూడా రాజకీయం ఏమీ లేదు, వాళ్ళ నానసాటుకు కాంగ్రెస్ పార్టీకి అనుసరుడుగా ఉన్నాడు అంత మాత్రమే. మరి 2014 10 ఏళ్ళనే కవితక్క అసెంబ్లీ మనకు పార్లమెంట్లో మాట్లాడిన చరిత్ర కవితక్కది ఉన్నది. మరి ఈయన ఏడవుకున్నాడు, ఆయనకు సంబంధించిన ఆ స్రవంతి రెడ్డి ఏడు ఉన్నది, ఆమెతో నువ్వుక మురిగిపిస్తున్నాడు, ఆమెకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నది. ఆమెకి ఎలాంటిది కూడా రాజకీయ అనుభవం లేదు, ప్రజలలో ఏదైనా ప్రజాసంఘంకు లేదు, ఏదో 4 ఓట్లతో గెలిచిందేమో ఆ గెలిచిన వాళ్ళకు కూడా న్యాయం చేస్తలేదు. నిన్ననే ఈరోజే ఆ ప్రజాపాలన మొత్తం అడ్డుకున్న పరిస్థితి ఆమె రావద్దని చెప్పేసి ఎన్నో రకాలుగా ఆమె మీద ఆరోపణలు వస్తున్నాయి. అవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక చిన్న వార్డుకు మాత్రమే ఉన్నది. ఒక ఢిల్లీకి ఒక పార్లమెంట్లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవితక్క గారి గురించి మాట్లాడిన చరిత్ర ఉన్నది. అనారోగ్యానికి అరవింద్ గారు మరి అనారోగ్యానికి గురైంది కవితక్క గారు అంటున్నారు. నీకు ఎండ దెబ్బ తగిలిందేమో, గుండు ఉన్నది కదా నీకు, ఆ గుండుకు ఎండ దెబ్బ తగిలిందేమో నువ్వు మాట్లాడుతున్నావు మాటలు. నీ కవితక్క గారు ఎన్నిసార్లు కలిసిండ్రు? 2 సార్లు ఎంపీ మోడీ కలిసిన చరిత్ర ఉన్నది. ఈ డిమాండ్ నోటీసు ఫస్ట్ ఎవరు పెట్టిండ్రు? పసుపు బోర్డు గురించి. అది కన్ను తెచ్చి చూడు. నీకు రాజకీయ మత్తులో ఉన్నవేమో, ఎలాంటి ప్రజలకు ఏ పల్లె నీకు ఎక్కడికి పోయినావు, ఏ గ్రామం పోయి ప్రజలను నువ్వు వెలికి తీసినావు, ప్రజల సమస్యల గురించి చేసినావు, ఏ హాస్టల్లన్నగా నిద్రించినావా, హాస్టల్ సమస్యలు పరిష్కరిస్తున్నావా, విద్యార్థులు ఇంతమంది చనిపోయినరు ఎక్కడన్నగా హాస్టల్కి వెళ్ళినవా, ఏ గ్రామం కూడా వెళ్ళినవా, ఆ గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించినవా? ఏది లేదు. ఏదో తాపకు ఢిల్లీకి పోతావు, నీ శ్రావంత్ రెడ్డి నీళ్ళ తీసుకుంటా ఢిల్లీకి పోతావు, అక్కడ అంతా నేర్పుతావు, ఇక్కడికి వచ్చి భజన చేపిస్తావు. ఇదే అనేది ఖబర్దార్. ఇంకోసారి చెప్తున్నాం మా బీజేపీ గుండల్లారా, మీకు కవితక్క గురించి మాట్లాడుతందుకు లేదు. ప్రజల నాడ ఇది అక్క వస్తున్నదని నిజామాబాద్ కనంగానే జనమంతా కదులుతున్నారు. అక్క ఎక్కడ కూడా ఈ ఎంపీ అరవింద్కి వేసిన ఓట్లు ఎక్కడ కూడా రాలేడని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రతి గ్రామం లెక్కకు విన్నమించిన పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడ కూడా లేరు. అన్ని గ్రామాలకు అన్ని విలేజ్లకు కవితక్క గారు వెళ్తున్నది. అదేవిధంగా ఇప్పుడు మొత్తం ప్రజా పోరాటంలో ముందుంటుంది. ప్రజలు అన్ని సమస్యలు అధ్యయనం చేస్తుంది. ప్రతి ప్రజలకు మొత్తం తెలంగాణ యావత్తు కూడా కవితక్క ఉంటుందని చెప్పేసి అరవింద్ గారు తెలుసుకో. మొత్తం తెలంగాణ ప్రజానీకం వెనుక కవితక్క ఉంటుంది. అందరు గుండెల్లో కూడా కవితక్క ఉంటుంది. ఈ స్రవంతి రెడ్డి ఎంత పొడు, ఆమె ఎవరమ్మా? వాళ్ళెవరు కవితక్క గురించి మాట్లాడుతందుకు? కవితక్క గురించి మాట్లాడుతందుకు మీకు స్థాయి లేదు. నీ నాయకుడికే లేదు, గుండు నాయకుడికి, నీ ఎంపీకే లేదు. మీరెవరందరూ ఎవరమ్మా? మీ ఉనికి చాడుకోవడానికి, మీ పార్టీని డెవలప్ చేసుకోవడానికి, మీ పార్టీ కార్యకర్తలకు ఇవన్నీ చెప్పేందుకు మా పనికేస్తుంది, కానీ కింది స్థాయికి ఎలాంటివి కూడా పనికిరాదు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈరోజు పరిపాలన చేస్తున్నది. ఈరోజు ఎలాంటిది కూడా ప్రజలకు ఇలా ప్రజా పరిపాలన ఏమి ఉన్నది? ఇలా ప్రతి వీళ్ళలో పెడుతున్నారు. వాళ్ళకు ఎలాంటి రేషన్ కార్డులు ఏడిచ్చిందని, రేషన్ కార్డులు ఇస్తేనే, గతంలో ఇస్తేనే రేషన్ కార్డులు ఇస్తేనే ఈరోజు ఎలిజిబుల్కి అవుతారు. రేషన్ కార్డులే లేవు. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తానంటే మరి వాళ్ళు ఇల్లు పోయింది, లోన్లు పోయింది, అన్నీ పోవాలి. ఇక అవి మా ప్రభుత్వము 2018లో చేపించిన సర్వేను అనుకూలంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము డబ్బగొట్టిన పరిస్థితి. వాళ్ళు ఎలాంటివి కూడా చేసింది లేదు. సంవత్సరం కింద వేసిన మరి ఇప్పుడు రావాలి కదా. రేషన్ కార్డు ఉంటేనే ఇల్లు కరువులు, అదేవిధంగా జాగ కరువులు, దేనికి లేదు. ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది. ఈ ప్రభుత్వం అందరి నిందలు మోపుతుంది. కాబట్టి కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయే ఈ కథలను నడిపిస్తున్నారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. బీజేపీ మహిళలు కవితక్క మీద మాట్లాడడం సరికాదు. అది మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు అసలు? ఫస్ట్ స్రవంతి రెడ్డి గారు, మీరు ఫస్ట్ గల్లీలో చూసుకోండి. గల్లీలో చూసుకున్న తర్వాత ఢిల్లీకి మాట్లాడండి. గల్లీలో పోతే నిన్ను ఎట్లా అంటారు? అసలు నీ ముఖం కూడా ఉండదు గల్లీలో, తెలుసా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక్కొక్కరు చెప్తున్నారు, చెప్పబట్టి కొడతాం ఆమెను వస్తే మా గల్లీలకు అంటున్నావు. మీరు కవితక్క గురించి మాట్లాడేంత స్థాయి లేదమ్మా నీది. కవితక్క జైలుకి వెళ్ళిందా? తిహార్ జైలుకి వెళ్ళిందా ఆమె? అన్నీ కేసులు పెట్టుకుంటా, దొంగ ప్రచారాలు చేసుకుంటా మీరు మాట్లాడి ఆమెను కేసులో చేసిండ్రు.
తర్వాత ముసలి కన్నీరు కారుస్తుందని చెప్తున్నారు. మీరు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఆమె నిజామాబాద్లో అడుగు పెట్టిందంటే మీ గుండెలలో భయం పుట్టుకొచ్చింది. మీకు అమ్మో మళ్ళీ పులి వచ్చిందిరా, పులి వేటాడుతుంది మనని అని మీరు భయపడుతున్నారు. మా కవితకు అనేంత స్థాయి కూడా కాదమ్మా మీరు. మీ ఎంపీ గారు ఫస్ట్ 2014లో ఎంపీగా అయినప్పుడు 5 రోజులల్లా పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిండు. ఏదమ్మా బాండ్ పేపరు, సంతకం ఏది, పసుపు బోర్డు ఏది? సంతకం పెట్టినోడు మాట్లాడినోడు మాట నిలుపుకోవాలి కదా. ఏది రైతులకు అన్యాయం చేసిండు మీ అరవింద్ చేసిండు. మీరు మాట్లాడుతున్నారా? నీ స్థాయి ఏందమ్మా? నువ్వు ఒక కార్పొరేటర్, చిన్న కార్పొరేటర్. ఢిల్లీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదమ్మా. మేము కూడా మాట్లాడాలంటే మాకు కూడా నోరుంది. నీకంటే ఎక్కువ మాట్లాడతాం మేము తెలుసా. మా అక్క గురించి ఇంకోసారి మాట్లాడినామనుకో మంచిగా ఉండదు బిడ్డ, ఖబర్దార్. ఆమె ఆనిముత్యము, ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, ధర్మదేవత ఆమె సైడ్ ఉంది కాబట్టి కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చింది ఆమె. దేనికైనా సిద్ధం ఆమె. అన్నిటికీ సమాధానాలు చెప్పి బయటకు వచ్చింది బిడ్డ. ఆమె గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఫస్ట్ నీ గల్లీ చూసుకో, నీ గల్లీలో జనాలను చూసుకో. నువ్వేం చేస్తున్నావు గల్లీలా, నీ జనాలకు ఏమో ఇస్తున్నావు నువ్వు, అది చూసుకో బిడ్డ. నువ్వు ఫస్ట్ అది మాట్లాడు. నేనేమిస్తున్నా జనాలకు, నేను ఎట్లున్నా అందుబాటులో, అది చూసుకొని మాట్లాడు. వలస పక్షులు అని అంటారు. ఈ పక్కకున్నోళ్ళే వలస పక్షులు ఉన్నారు. మా దాంట్లోకి వచ్చిన వాళ్ళే ఉన్నారు వలస పక్షులు. నీ పక్క కూర్చున్న వాళ్ళే ఉన్నారు. మా గురించి మాట్లాడడానికి మీరు కవితక్క మీద ఇంకోసారి మాట్లాడినావనుకో మంచిగా ఉండదు బిడ్డ. మహిళలమంతా ఏకమైన నిన్ను ఈడ్చి గుంజు కొడతాం. ఇంకోసారి మాట్లాడక మంచిగా ఉండదు. రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఆడదానివి, నువ్వు కూడా ఆడదానివి. ఆడల గురించి మాట్లాడకు. నువ్వు ఫస్ట్ ఆడదానివి. ఆడదానివి కాకపోతేనే ఆ మాటలు వస్తాయి నీకు బిడ్డ. ఇంకోసారి కవితక్క గురించి మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నాం. ఖబర్దార్ బిడ్డ. జై తెలంగాణ, జై కవితక్క. మన గౌరవ ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితక్క గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, న్యాయబద్ధంగా ఎదుర్కోలేక మరి ఇలాంటి మార్ఫింగ్లు చేసి చిల్లర చేష్టలకి అతి నీచమైనటువంటి ఇట్లాంటి తీరుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్న అక్క పసుపు బోర్డు గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి అక్క వచ్చిన వెంటనే ప్రెస్ మీట్లు పెట్టేసి, ఎందుకంటే వారి గుండెల్లో గుగులు ఉట్టుకొస్తూ ఉంది, కింద ఉన్నటువంటి వారి గతే కదులుతూ ఉంది కాబట్టి వాళ్ళంతా భయపడి మరి ఈ విధంగా చిల్లర చేష్టలకి వాళ్ళు మొదలు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే వాళ్ళ హెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళకు చెప్పడము ఈ విధంగా చేయండి అని చెప్పేసి వాళ్ళ సైన్యం వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళంతా వాళ్ళ ఛానల్స్లలో, యూట్యూబ్లలో కూడా ప్రతి దాంట్లో కూడా ఈ మార్ఫింగ్ చేసినటువంటి ఈ ఫొటోస్ని వాళ్ళు పంపించడము, దాని కింద విపరీతమైనటువంటి చేష్టలతో మాటలు రాయడం అనేది చాలా మహిళా లోకానికే చాలా అవమానకరమైనటువంటి విషయం. కేవలం కవితక్క గారినే వాళ్ళు ఏదో చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ పూర్తి మహిళా లోకానికే ఇది ఒక అవమానకరమైనటువంటి విషయం. కాబట్టి దీన్ని తీవ్రంగా సైబర్ నేరం కింద పరిగణించి దీన్ని పూర్తిగా సైబర్ మొత్తం మీడియా నుంచి తీసేయాలి, యూట్యూబ్లో నుంచి తీసేయాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి సిపి సింధు శర్మ గారికి ఇప్పుడే లెటర్ ఇచ్చేసి మెమరాండం ఇచ్చేసి ఈ ఫొటోస్ కూడా తనకు చూపించడం జరిగింది. తను కూడా చాలా పాజిటివ్గా మాకు చేసి తప్పకుండానమ్మా దీని మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా వెంటనే ఇవన్నీ కూడా అందులో నుంచి తీసేసి వాళ్ళు ఏదైతే ఇవన్నీ పెట్టారో తప్పకుండా అక్కకు క్షమాపణ చెప్పాల్సిందిగా మేమంతా మహిళా లోకం నుంచి, మా టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.